హాయ్ టు ఆల్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. వారైతే చాలా కష్టపడుతూ ఉన్నారండి. చాలా బర్డెన్గా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. తనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. తను చేసిన కర్మకి తనైతే శిక్ష అయితే అనుభవిస్తూ ఉన్నారండి. మీరు గతంలో తనకి ఎమోషన్స్, లవ్, కేర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ వ్యక్తి అదర్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ రావడము, మీరు ఈగో క్లాషెస్ అనేటివి రావడము, ఒకరినొకరు తిట్టుకోవడం, మీరు విడిపోవడం అయితే జరిగింది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోవడం వల్లనే మీ బంధం అనేది అయితే మిస్ అయింది అని ఆ వ్యక్తి అంటూ ఉన్నారు. అది నిజము. ఇప్పుడు ఇదంతా ఒప్పుకోవడానికి తన ఈగో అనేది అడ్డం వస్తుందని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీరు లేకపోవడం వల్ల ఆ పర్సన్ అయితే ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, సిచ్యువేషన్లో మార్పు వస్తుందా లేదా అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. తన లైఫ్లో ఉన్న లేడీ మీతోటి కలిసి ఉండడానికి ఆవిడ ఒప్పుకోవడం లేదు. ఆవిడ ఒప్పుకోకపోవడం వల్లనే అది ఒక తన మదర్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఆవిడైతే మిమ్మల్ని వద్దు అని చెప్తుందన్నమాట. మీరు తన లైఫ్లో ఉండొద్దు, మీకు ఇంకొక పర్సన్ని నీకు లైఫ్ పార్ట్నర్గా తీసుకొస్తామని ఆవిడ చెప్తూ ఉందన్నమాట. ఆవిడ వల్లనే మీరు అయితే విడిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఈ రీయూనియన్ కూడా లేట్ కావడం అనేది జరుగుతుందండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.